కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. అందరం కలిసి చప్పట్లు కొడుతూ, ఆయన కృపే కదా మనల్ని బ్రతికించింది. మన నీతి క్రియలు కానే కాదు, ఆయన మహా కనికరమే మనల్ని సజీవన సంఖ్యలో ఉంచింది. స్తోత్రం. నీ కృపలేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే నన్ను కాపాడెను. స్తోత్రం. ఆమేన్. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే మమ్ము కాపాడెను. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే మమ్ము కాపాడెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. హృదయపూర్వకంగా చెప్తాం, నీ కృపలేనిదే. స్తోత్రమేసయ్యా. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, ఆత్మతో సత్యముతో
కృతజ్ఞతతో నిన్నే ఆత్మతో సత్యముతో కృతజ్ఞతతో నిన్నే కృతజ్ఞతతో నిన్నే కృతజ్ఞతతో కృతజ్ఞతతో నిన్నే కృతజ్ఞతతో నిన్నే కృతజ్ఞతతో నిన్నే ఆమేన్ కృతజ్ఞతతో సకల విధమైన ఉపకారములకే వందనాలు ప్రభువా. రక్షణకై వందనాలు, ఆత్మ నింపుదలకే వందనాలు, ఆత్మ వరమును బట్టి వందనాలు, నీ రూపులోనికి మారుస్తున్నదికి వందనాలు, నీ శక్తితో నింపుతున్నదికి వందనాలు. ఆమేన్ కృతజ్ఞతతో నిన్నే ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. పరిశుద్ధాత్మ పొందానండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చాడు. ఆమేన్. నాకు నీలాగే వాక్యం చదవాలంటే భయం వేసేది, పాట పాడాలంటే భయం వేసేది, ఊరికే డ్రమ్ము కొట్టుకోండి. ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందానో భయం గియ్యం ఎగిరిపోయిందంటే హల్లెలూయా. గొప్ప ధైర్యం వచ్చేసింది. అందుకే యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు ఆ రోజు, మీరు పరిశుద్ధాత్మ పొందితేనే కానీ ఈ మేడగది విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు నా గురించి సాక్ష్యం చెప్పాలిక. నా గురించి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. తెలియకపోతే పాపం ఏంటో రక్షణ ఏంటో వాళ్ళకి తెలియదు. నమ్మితే నమ్ముతారు, మాంతే మాంతారు. మంచి విషయాన్ని చెప్పాలి కదా, చెప్పడానికి మీకు శక్తి కావాలి కదా. అందుచేత మీరు పరిశుద్ధాత్మ పొందితే మీకు చదువు ఉన్నా లేకపోయినా ధైర్యంగా నా గురించి సాక్ష్యము చెప్తారు. అలాగే వారు ఆ మేడగదిలో 10 దినాలు కనిపెట్టారు. నేను ఆ యొక్క మేడగదికి వెళ్ళాను. ఇక్కడే కదా మా వాళ్ళు ప్రార్థన చేశారని మోకాళ్ళు వేసి అక్కడ నేను కూడా అందరితో కలిసి ప్రార్థన చేసుకున్నాను. అక్కడ పరిశుద్ధాత్మ పొందారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పొందిన తర్వాత వీళ్ళంతా భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటారు, వినడానికి వచ్చారు చాలామంది ఊరోళ్ళు. ఇప్పుడు మీటింగ్ అంటే మీరంతా వచ్చారు, ఇక్కడే ఒక పెద్ద శబ్దం హడావిడి చేయండి, ఊరోళ్ళంతా పరిగెత్తుకొచ్చేస్తారు ఇక్కడికి. ఎక్కడన్నా ఏదైనా శబ్దం జరుగుతుంటే, అందులోనూ గొడవలాగా జరుగుతుంటే వచ్చేస్తారు, ఏమైపోతుందో ఏంటో అని. అక్కడికి వచ్చేసారు. వచ్చేళ్ళు ఎవరు దెబ్బలాడుకోవడం లేదు, కొట్టుకోవడం లేదు, భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది, మనం వేరే వేరే ప్రాంతాల వాళ్ళం, వేరే భాషలు మాట్లాడేవాళ్ళం, వీళ్ళంతా గలిలయులు కదా. ఆ గలిలే ప్రాంతంలో ఏ భాష మాట్లాడాలో అదే మాట్లాడాలి కదా. మన భాషలతో వీళ్ళేయో మాట్లాడుతున్నారు, ఎలాగొచ్చాయి ఈ భాషలు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందరూనేమో ఇదేదో దైవ కార్యం, ఇదేదో దేవుని శక్తి, లేకపోతే మన భాషలతో వీళ్ళు మాట్లాడడం ఏంటి అని అనుకుంటుంటే కొద్దిమంది అన్నారు, ఆ దైవ శక్తి కాదు, దేవుని శక్తి కాదు, పొద్దున్నే తాగేసి తెతికలాడేస్తున్నారు అన్నారు. అది ఎవరికి తెలుస్తుంది? తాగేసి తెతికలాడుతున్నారన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? అనుభవనీయులు ఉన్నారు అక్కడ. వాళ్ళ అనుభవం కొద్దీ పొద్దున్నే తాగేశారు, తాగి తెతికలాడుతున్నారు అన్నాడు.
వెంటనే పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆమేన్. నిండుకోవడమే కదా, కోపం వచ్చేది నీ సుర్రుమని. మేము తాగలేదు, తైతిక్కలు ఆడటం లేదు, తాగి తైతిక్కలు ఆడుతున్నామంటారా? ఇదేంటో మీకు తెలియక మీరు అలా మాట్లాడుతున్నారని దిగ్గున లేచి నిలబడి, అయ్యలారా పొద్దు పొడిచి జామైనా కాలేదే. తాగేవాళ్ళు కూడా ఇంత పొద్దు పొడవకముందే తాగరు. మీరు అనుకున్నట్టు మేము తాగలేదు. మరి తాగినోళ్ళకి గంతులు ఎత్తున్నారేంటి? తాగినోళ్ళలాగా సింగులు ఎత్తున్నారేంటి? తాగినోళ్ళలాగా కేకలు ఎత్తున్నారేంటి అని అనుకుంటారేమో. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను. ఆత్మను పొందినప్పుడు మీరు భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై నా కొరకు ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు, భాషలు మాట్లాడతారు అని చెప్పాడు కదా. అదే ఇది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు కొత్త నిబంధనే చెప్పాలి, పాత నిబంధన చెప్పకూడదు అంటారు. ఇప్పుడు పేతురు గారు పాత నిబంధనే చెప్పాడా, కొత్త నిబంధన కూడా చెప్పాడా? చెప్పండి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. దీన్ని రుజువు చేయాలంటే పాత నిబంధనలో చెప్పాలి, పాత నిబంధనలో రుజువు చేయాలంటే దీనిని చెప్పాలి. బైబిల్ అంతా దేవుడు ఒకదాని మీద ఒక ఆధారపడి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యోవేలు చెప్పాడు, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. మేము తాగలేదు, తైతెక్కలు ఆడడం లేదు, పరిశుద్ధాత్ముడు మా మీదకి వచ్చాడు, అందువల్ల మేము ఈ భాషలు మాట్లాడుతున్నాం అని చెప్పి, అసలు పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. కానీ అవకాశం వస్తే చెప్పాలన్నంత ఉద్రేకం మనలో ఉంటుంది. నేను పరిశుద్ధాత్మ పొందినప్పటి నుంచి ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు కనుక ఎక్కడ ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు రెడీ. ఎవరు రెడీ? బ్యాటరీ నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ఎస్ఐ గారి ముందు మాట్లాడమన్నా రెడీ అనేవాడిని, ఆర్ఆర్కే మూర్తయ్య గారి దగ్గర మాట్లాడమన్నా రెడీ అనేవాడిని, జోషి గారి దగ్గర మాట్లాడమన్నా రెడీ. పెద్ద పెద్ద పాస్టర్ల వాళ్ళంతా, నేను బొడ్డు ఉన్న పాస్టర్ని అయినా నన్ను పిలిచేవారు, నాకు ముందు వచ్చేసేవారు, దంచేసేవాడిని అంతే, వాళ్ళు సరిగేసేవారు. తర్వాత దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని చేత వాడబడుచున్న వాడను. నా జ్ఞానం మీద, నా తెలివి మీద, నా డబ్బు మీద ఆధారపడి నేను సేవ చేయడం లేదు, చెయ్యలేను. నేను చదివింది ఇంటర్మీడియట్, ఇంగ్లీష్ పోయింది. 10th పోగానే మద్రాస్ మారనాథకు పంపేశారు. మా ఓడు పెద్ద పాస్టర్ అయిపోవాలి, ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ అయిపోయింది. అది దేవుని చిత్తం కాదు కాబోలు. వెళ్ళిన పాప ఒక 1 నెల రోజుల్లో వచ్చేస్తానని వచ్చేసాను అంతే. ఆ తర్వాత అంతర్వేదిపాలెంలో 6 మాసాలు ట్రైనింగ్ అయ్యాను. సేవ చేయమన్నారు. ఇప్పుడే ఇంత ఉన్నానంటే అప్పుడు ఎంత ఉన్నానో ఆలోచన చేయండి. ఆ ఎత్తులో వెళ్ళి ప్రభువుని నమ్ముకో అంటే నన్ను చూస్తే చెప్పావులే అంటారని భయపడి మళ్ళా చదువుకున్నాను. ఇంటర్ వరకు చదివి ఉద్యోగం చేసి, ఉద్యోగం ఊడిపోతే దేవుడిని అడిగాను, ఏం చేయమంటావు దేవుడా అని. సేవ చేయమన్నాడు. అప్పుడు వచ్చాను సేవకి. దేవునికి స్తోత్రం చెప్పండి. పని పాట లేక సేవకు రాలేదు. మా అమ్మ సమర్పించిందని కూడా సేవకే రాలేదు. సేవ అంటే భయం వేసింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నేనున్నాను, నిన్ను వాడుకుంటాను. మా నాన్నోళ్ళు సేవ చేస్తున్నారు సరిపల్లి అనే గ్రామంలో, ఈస్ట్ గోదావరిలో. ఆ సంఘంలోకి ఆయన ఉన్నాడు, మోటి ఆయన. ఆ సంఘానికి ఆయనే పెద్ద ఆయన. నేనేమో ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నాను. ఆయన శనివారం ఉపవాసుకోవడంలో ప్రవచనం చెప్తున్నాడు, నా కుమారుడా నిన్ను అనేక దేశాల్లో వాడుకుంటాను. అప్పటికి ఇంకా సేవకే రాలేదు నేను. అనేక దేశాల్లో వాడుకోవడం ఏంటి? ఈ ప్రవక్తలు ఇలాగే ప్రవచించేస్తారులే, మామూలే అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆ భీమవరంలో ఆస్ట్రేలియా వెళ్తున్నాను మీటింగుల్లో వాక్యం వినడానికి. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, ఎస్తేరమ్మని. ఆమె దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేయమంటే, నా కుమారుడా నిన్ను అక్కడ వాడుకోబోతున్నాను. అసలు నేను వెళ్ళేదేంటి ఇవిడికి తెలుసా? నేను వినడానికి వెళ్తున్నాను, నేను ప్రసంగాలు చేయడానికి వెళ్ళడం లేదు. ఇవిడు ఇలా మాట్లాడితే అనుకున్నట్టు చాలా దేశాలు తిప్పేశాడు దేవుడు.
ఆయన చెప్పిన ప్రవచనం మాత్రం నెరవేరింది నా జీవితంలో. మా ఎస్తేరమ్మ గారు చెప్పిన ప్రవచనం కూడా అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత రాత్రి నిద్రపోకుండా తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ దగ్గరెట్టుకుని తెలుగులో ఇవన్నీ ఇంగ్లీష్లో రాసేసుకున్నాను. కాగితం మీద రెఫరెన్సులు, కాగితం బైబిల్ పట్టుకుని మీటింగ్కి వెళ్ళిపోయాను. టైం ఇచ్చేసింది, వచ్చి రాని ఇంగ్లీష్లో దంచేసానంతే, చెప్పేశానంతే. పరిశుద్ధాత్మ శక్తితో చెప్పి కూర్చున్న తర్వాత అంటది, దేవదాస్ గారి ప్రసంగం ద్వారా మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి తీర్మానం చేసుకుంటున్నారు నిలబడమన్నది. నా ఇంగ్లీష్ ఒకటి అర్థమైతే కదా వీళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఎవరు నిలబడరు అనుకున్నాను. 4 నిలబడ్డారు. ఓయమ్మో మన ఇంగ్లీష్ అర్థమైంది అనుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలంటే నువ్వు చదువుకోకపో, డబ్బుండని లేకపోని, అందరూ నిన్ను గౌరవించకపోని, పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉంటే ఎక్కడైనా దేవుని కొరకు వాడబడతాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులందరికీ ఇంత డబ్బు మూట కట్టి ఇవ్వలేదు. మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఏం పొందాలి? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినాడు, మీరు శక్తి పొందుతారు, మీరు నా కొరకు సాక్ష్యం ఇస్తారు. పెంతుకొస్తేనే పండగ దినాన్న ఆ పరిశుద్ధాత్మ అంటే తెలియని వాడికి పరిశుద్ధాత్మ గురించి చెప్పి దొరికిందిరా ఛాన్స్ అని యేసుప్రభుని గురించి చెప్పేశాడు పేతురు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు తెలుసా? యేసుప్రభుని మీరు సిలువేశారయ్యా, చంపారయ్యా, సమాధి చేశారయ్యా, అంతే మీకు తెలుసు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, మేము చూసాం, మేము సాక్షులం. పేతురు పిరుకోడా పౌరుషంగలోడా? చెప్పండి. పిరుకోడని మీరు ఎలా రుజువు చేస్తారు? ఆయన పిరుకోడు. ఎందుకంటే 3 సార్లు బొంకాడు. యేసుప్రభు అంటే నాకు 3.5 సంవత్సరాలు తిరిగినోడు ఆ మాత్రం అబద్ధం ఆడపోతే బాగుంటుందా? 3.5 సంవత్సరాలు తగినట్టుగా 3 సార్లు యేసుప్రభు అంటే నాకు తెలియదు అన్నాడు. ప్రియులారా, పారిపోయాడు. సిలువు దగ్గరకు కూడా రాలేదు. సిలువు దగ్గరికి ఎంతమంది శిష్యులు వచ్చారు అమ్మా? ఒక్కడే వచ్చాడు. ఎవరైనా? యోహాను. మిగతా 11 మంది రాలేదు. అందులో ఒకడు తాడట్టుకుని వెళ్ళిపోయి ఊరేసేసుకున్నాడు. ఆయనే స్టార్ట్ చేశాడు. ఆయన చూసి అందరూ మొదలెడుతున్నారు. తప్పది. ప్రియులారా, పేతురు పారిపోయాడు, కానీ యేసు సిలువేయడం చూసి పశ్చాత్తాపడి ఏడ్చాడు. యేసు ప్రభు కూడా పేతురుని చూశాడు. ఈసారికి అబద్ధం ఆడితే ఆడావు, ఇక అబద్ధం ఆడకన్నట్టుగా చూపులతో మాట్లాడుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత పెంతుకొస్తేనే పండగ దినాన్న పేతురు పరిశుద్ధాత్మ పొందాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ పొందిన వెంటనే చదువు గుర్తు రాలేదు, ఏది గుర్తు రాలేదు. లేచిపోయి పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. యేసు ప్రభు సమాధిలో లేడు, తిరిగి లేచాడని చెప్పాడు. ఆయన మరలా వస్తాడు, తీర్పు తీరుస్తాడన్నాడు. అది విన్నవాళ్ళు భయపడిపోయారు. ఆ మాటలు హృదయంలో గుచ్చుకొని నొచ్చుకొని, అయ్య బాబోయ్, యేసు ప్రభు ఎడల పాపం చేశాం, మరి అమ్మ కొడుకు అనుకుని నేను రాయేశాను, నేనో మాట అన్నాను, ఆయన తిరిగి లేచాడంట. ఎరా దేవదాస, ఆ రోజు నన్ను ఎందుకు తిట్టామంటే నేనేం చెప్పాలని. నాలాంటి దేవదాసులు అక్కడ ఉంటే ఉన్నారు కదా, వాళ్ళే కదా వీరు మద్యమతో, అది నా పేరుకి అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మా మాస్టర్ అడిగారు, దేవదాస్ సినిమాలో దేవదాస్ తాగుబోతూ ఆ పేరు నీకెందుకు పెట్టారయ్యా అన్నారు. ఆ కథే నాకు తెలీదు, ఆ సినిమా చూడలేదు నేను. మా అమ్మని అడిగాను వచ్చి, లేదు నాయన ఆ దేవదాస్ వేరు, నువ్వు వేరు అన్నది. అదేటమ్మా అన్నాను. నువ్వు పుట్టినప్పుడు దేవుని దాసుడు అనే పేరు పెట్టమని ఒక స్వరం వినబడింది. పాస్టర్ గారికి చెప్తే దేవదాసు అని పెట్టారు. దేవదాసు అంటే తాగుబోతు అని కాదురా అర్థం. దేవుని దాసుడు. ఓ కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తానని మొక్కుకున్నాను, నువ్వెంతకాలం బతికినా నువ్వు దేవుని సేవే చెయ్యాలని చిన్నప్పటి నుంచి నేర్పుతూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చింది, భయభక్తుల్లో పెంచింది. ఆ అమ్మ ఈ రోజునుంటే
ఎంత బాగుండో మరి ఎందుకు అటువంటి వాళ్ళు ముందు వెళ్ళిపోతుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మగారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పిల్లలమైన మమ్మల్ని వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుకింత ధైర్యం. మీరు సిలువ వేసిన యేసును దేవుడు సమాధుల నుండి ముక్కు గుద్దినట్టు మాట్లాడాడు. ఒక్కరు తిరగబడలేదు, ఒక్కరు కొట్టడానికి రాలేదు. ఆ తర్వాత యేసు ప్రభువుని గురించి చెప్తే తీర్పు తీర్చడానికి వస్తాడని చెప్తే ఆ మాటల ద్వారా వాళ్ళు పశ్చాత్తాపడి చేసిన పాపం పోవాలంటే ఏం చెయ్యాలని పేతురుని అడిగారు. పేతురు చెప్పాడు, అపోస్తలుల కార్యాలు 2:36-37 వచనాల్లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుతారు అని చెప్పాడు. ఆ రోజు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వాళ్ళని బాప్తిసం పొందమన్న దేవుడు పరిశుద్ధాత్మలో మనల్ని కూడా బాప్తిసం పొందమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పాస్టర్లు సేవ చేసినంత మాత్రాన అందరూ మారిపోరు. చాలామంది మారిన వాళ్ళంతా విశ్వాసుల ద్వారానే మారుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ విశ్వాసులు చెప్పే సాక్ష్యాన్ని విని యేసు ప్రభువుని అనేకులు నమ్ముతున్నారు. మరి ఆ సాక్ష్యం చెప్పే దమ్ము ఉండాలి కదా, ఆ ధైర్యం లేకే కదా, సాక్ష్యం చెప్పలేకే కదా. మీ కుటుంబాల్లో ఇంకా చాలామంది రక్షణ పొందలేదు. మా అమ్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందిందో, సాక్ష్యం చెప్పడం మొదలెట్టిందో, మా నాన్నగారికి ఇద్దరు తమ్ముళ్ళు కుటుంబాలతో సహా రక్షణ పొందేశారు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఆ గ్రామంలో టీచర్ పనిచేస్తూ మా అమ్మ మా నాన్న చేసిన సేవ ద్వారా అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. వారు పాస్టర్ అవ్వకముందే విశ్వాసులుగా ఉంటూ వారు సువార్త ప్రకటించారు, రోగుల కొరకు ప్రార్థించారు, దెయ్యాలను ఎల్లగొట్టారు. ఎవరికన్నా పురుడు వస్తుందంటే మా అమ్మకు వచ్చేసింది కబురు, పలానా చోట ఆవిడకి నొప్పులు వస్తున్నాయండి, పంతులమ్మ గారు మీరు రావాలంటే కబురు రావటమే చాలు. మంత్రసానికంటే ముందు మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిపోయిందంటే ఇంకా మా రోజు మాకు భోజనాలు ఎవరు వండుతారు ఇంట్లోనూ. మా అమ్మ తినేది కాదు, మాకు పెట్టేది కాదు. పురుడు వస్తేనే కానీ ఇంటికి వచ్చేది కాదు. కొన్ని మధ్యలో వంట చేసి వస్తానమ్మని రావచ్చు కదా. పురుడు రావాలి, బొడ్డు కొయ్యాలి, అన్నీ సరిపెట్టేసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు మా అమ్మను వాడుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న డాక్టర్లు నర్సులు లేరు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మానేసాం ఆ పని. దేవునికి స్తోత్రం. మీరు రక్షణ సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేస్తాడు, చెయ్యగలడు. కానీ అప్పుడున్న నమ్మకం ఇప్పుడున్న వాళ్ళకి లేదు. ఎందుకంటే మందుల సౌకర్యం బాగుంది, డాక్టర్ల సౌకర్యం బాగుంది, ఏ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా దగ్గరికి పరిగెడుతున్నారు. మరి నా చిన్నతనంలో ఆసుపత్రులు ఎక్కడయ్యి, డాక్టర్లు ఎక్కడ, నర్సులు ఎక్కడ? ఏదన్నా వస్తే ఇక పాట్రమ్మ గారి దగ్గర పరిగెట్టడమే, పాస్టర్ గారి దగ్గర పరిగెట్టడమే, అక్కడ స్వస్థత పొందడం, ఇక మానకుండా చర్చికెళ్ళడం, వాక్యం వినడం, బాప్తిజం పొందేయడం, రక్షణ పొందేయడం, వీళ్ళు ఇంకో 10 మందిని రక్షణలోకి నడిపించేయడం. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎంతమందిని రక్షణలోకి నడిపించారు? ఇప్పుడు భోజనాలు పెట్టడం, బట్టలు ఎట్టడం, డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మంచిదే, మంచి సేవ, తప్పు అంటలేదు. వాటన్నిటికంటే గొప్పదే ఆత్మల రక్షణ. ఏం చెప్పండి? ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ పని చేసేవాళ్ళు లేరు. పాపులను రక్షణలోకి నడిపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పని జరగాలని ఆనాడే దేవుడు మీరు పరిశుద్ధాత్మను పొందండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కనుక మీరు యెరూషలేములో, యోదయ,
సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు.